టీఆర్ న్యూస్ కి స్వాగతం। నా పేరు హరిప్రియ। సర్వీస్ ప్రొవైడర్లు వినియోగదారులకు మధ్య అనుసంధానంగా ట్రయాంగిల్ యాప్ ను నూతనంగా తీసుకురావడం జరిగిందని, దీని కొరకు పేర్లు నమోదు చేసుకోవాలని తిరుపతి జిల్లా మెప్మా పీడీ రవీంద్ర కోరారు। గూడూరు పట్టణంలో పలు రకాల సర్వీస్ ప్రొవైడర్లతో పీడీ అవగాహన సదస్సు నిర్వహించారు। గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో తిరుపతి జిల్లా మెప్మా పీడీ రవీంద్ర పలు రకాల సర్వీస్ ప్రొవైడర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు। పీడీ మాట్లాడుతూ ప్రజలకు ఫ్రిడ్జ్, ఏసీ రిపేరు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ సమస్యలు ఎదురైనప్పుడు వాటిని రిపేర్ చేసేందుకు మెకానిక్ల కొరకు వెతుకుతుంటారని తెలిపారు। దీని కొరకు ప్రభుత్వం ట్రయాంగిల్ యాప్ను తీసుకువచ్చిందని, దీనిలో మెకానిక్లందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని పేర్లు నమోదు చేసుకుంటే ప్రజలు వారికి అవసరమైన వారిని యాప్ ద్వారా సంప్రదిస్తారని పేర్కొన్నారు। దీనిపై అవగాహన కల్పించేందుకు పలు రకాల సర్వీస్ ప్రొవైడర్లతో సమావేశం నిర్వహించామని తెలిపారు। త్వరలో యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు। ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సిటీ మేనేజర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు। మన గూడూరు పట్టణం నందు సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో చాలామంది సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈరోజు ఇక్కడికి ఈ మీటింగ్కి రావడం జరిగింది। సో దీంట్లో మనకి ముఖ్యంగా మన పట్టణంలో ఉన్నటువంటి చాలామందికి వినియోగదారులకి ఫ్రిడ్జ్ రిపేర్ కావచ్చు, టీవీ రిపేర్ కావచ్చు, ఫ్యాన్లు, ఎలక్ట్రీషియను, ప్లంబరు, ఇట్లాంటివి రకరకాల ప్రతిరోజు నిత్యావసరమైనటువంటి మనకు రిపేర్ సెక్షన్లు ఉంటాయి। సో వీటన్నిటికీ కూడా ఎవరు ఎక్కడ మెకానిక్ ఉన్నారు, ఎవరిని మనం కన్సల్ట్ చేయాలి అనే విషయంలో కూడా చాలామందికి అవగాహన లేకపోతే ఒకవేళ అవగాహన ఉన్న ఎవరు ఒకరో ఇద్దరు దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించి ఆ సర్వీస్ కోసం వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది। సో అలా కాకుండా అదేవిధంగా మన నగరంలో ఉన్నటువంటి, మన పట్టణంలో ఉన్నటువంటి చాలామంది టెక్నీషియన్స్ కూడా వాళ్ళు వర్క్ నేర్చుకొని కూడా వాళ్ళకి సరైనటువంటి కస్టమర్లు లేక వాళ్ళు కూడా జీవనోపాధిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేస్తూ మన ప్రభుత్వం నుంచి మనమే ఒక ట్రయాంగిల్ యాప్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి తద్వారా వాళ్ళకి ఏంటంటే సర్వీసు ప్రొవైడర్లు వీళ్ళు ఎన్రోల్ అవుతారు యాప్లో। అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా కాంటాక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడర్ని మనం అటాచ్ చేయడం ద్వారా ఒక పక్క టెక్నీషియన్లు అందరూ కూడా మంచి దాదాపు నెలకి 25 నుంచి 35 వేల రూపాయల వరకు వీళ్ళు ఉపాధిని పొందటానికి ఈ ట్రయాంగిల్ యాప్ ఉపయోగపడుతుంది। అదేవిధంగా టెక్నీషియన్స్ ద్వారా మన ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఎత్తుకోకుండా ఇక్కడ ఎన్రోల్ చేసుకోవటం వల్ల వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ అవసరాలు రీజనబుల్ ప్రైస్ ద్వారా ఈ సర్వీస్ను పొందడానికి అవకాశం ఉంది। సో అందుకని ఈరోజు వీళ్ళందరినీ కూడా ఇక్కడ మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది। అందుకు విచ్చేసినటువంటి మన కమిషనర్ గారు, అదేవిధంగా ఇక్కడ లేడీస్ కూడా కొంతమంది అటెండ్ అయ్యారు, బ్యూటీషియన్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు। సో వీళ్ళకి దీని ద్వారా ఏం చేస్తామంటే మనం ఒక కమిటీ ద్వారా వీళ్ళని వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది। సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ముందు రిజిస్ట్రేషన్కి 1000 రూపాయలు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు। తర్వాత మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 1500 రూపాయలు వాళ్ళకి ఫ్రీగా కూడా ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పోను ఇంకా వాళ్ళకి 500 అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది। అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్స్, తర్వాత ఫ్రీ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది। రాబోయే కాలంలో దీనివల్ల నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ సర్వీస్ను ఉపయోగించుకొని తక్కువ రీజనబుల్ ప్రైస్తో మనకి ఈ రిపేర్ సెక్షన్ అన్నీ కూడా చేయించుకోవచ్చు। అదేవిధంగా మన దీంట్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్, ప్రొవైడర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళ ఉపాధిని కూడా వాళ్ళు పెంపొందించుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది। అంటే వాళ్ళు రెగ్యులర్ వృత్తిని చేసుకుంటూనే ఇది అడిషనల్ ఇన్కమ్ని వాళ్ళు పొందడానికి ఈ ట్రయాంగిల్ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది। దీన్ని మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా టెక్నీషియన్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఈరోజు మన మెప్మా ఆఫీస్ కావచ్చు, మన కమిషనర్ ఆఫీస్లో దీన్ని ఎన్రోల్ చేసుకుంటే జస్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు ఇవి తీసుకొచ్చి వీళ్ళు అక్కడ ఎన్రోల్ చేసుకుంటే కనుక దాని ద్వారా సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళందరినీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది। కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రొవైడర్లందరికీ నేను విజ్ఞప్తి
గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ వారి కార్యాలయంలో గూడూరు డీఎస్పీ వివి రమణకుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 నూతన సంవత్సరం సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి రోడ్ల మీద గుంపులుగా చేరి తిరగటాన్ని, మోటార్ సైకిల్ పెద్దగా శబ్దాలు చేస్తూ అటు ఇటు వెళ్లడం గానీ, రోడ్డు మీద కేకులు కట్ చేయడం గానీ నిషేధించబడిందని, నూతన సంవత్సర వేడుకలు బహిరంగ ప్రదేశాలలో నిర్వహించకూడదని, డీజేలు, అసభ్యకరమైన చర్యలు అనుమతించబడవని, నూతన సంవత్సర వేడుకల పేరిట ఎవరైనా సాధారణ ప్రజల జీవనానికి ఆటంకాలు కలిగిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రత్యేకించి మన గూడూరు డివిజన్లోని ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అడ్వాన్స్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31 రాత్రి దాటుకొని జనవరి 1వ తేదీకి వెళ్ళే సమయంలో మనం ఏంటంటే నూతన సంవత్సర సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతుంటాము. ఇది ప్రతి సంవత్సరం కూడా జరిగే కార్యక్రమాలను, కాకపోతే దీని గురించి కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి సూచనలు చేయబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళు ప్రత్యేకించి యువత ఈ డిసెంబర్ 31 నైట్ని కొంచెం రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ, అదేవిధంగా బైకులు పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి, అదేవిధంగా జనరల్ పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా చేస్తున్నట్టు మాకు గతంలో జరిగిన కొన్ని సమాచారం ఉందా. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఏమి కూడా అంటే గుంపులుగా ఊరేగింపులుగా వెళ్తాం కానీ, లేదా మోటార్ బైకులు ఎక్కువగా ఏంటంటే లంసంగా తీసుకొని పెద్ద పెద్ద సౌండ్లతో వెళ్తాం కానీ, అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేస్తాం కానీ, పెద్ద పెద్ద కేకలేస్తాం కానీ ఇలాంటి పూర్తిగా నిషేధించబడింది. ఎందుకంటే ఇలాంటి చర్యల వలన సాధారణ ప్రజానీకానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా మీరేమన్నా చేయదలుచుకుంటే కార్యక్రమాలు మీ యొక్క ప్రైవేట్ ప్లేసెస్లో ఎలాంటి ఇబ్బంది పబ్లిక్ అంటే సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. ఏదైనా మీరు పబ్లిక్ ఏదైనా ఈవెంట్స్ నిర్వహించాలనుకుంటే కంపల్సరీగా ముందస్తుగా పోలీసు వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. పోలీసు వారి యొక్క పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి పబ్లిక్ అంటే పబ్లిక్ని గ్యాదర్ చేసే కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు మీరు ఎవరైనా సొంతంగా మీ ఇంట్లో కార్యక్రమాలు పెట్టుకుంటే ఏ విధమైన పర్మిషన్ తీసుకోక్కర్లేదు. కానీ ఏదైనా పబ్లిక్ ప్లేస్లో అంటే హోటల్స్లో కానీ, ఇంకేదన్నా మన రెస్టారెంట్లు కానీ, ఇంకేదన్నా మన సినిమా హాల్స్ కానీ, ఇంకేదన్నా ఫంక్షన్ హాల్స్లో కానీ ఇలాంటి వీటన్ని కూడా పబ్లిక్ ప్లేస్ ఉంటారు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో ఏదైనా ఈవెంట్స్ నిర్వహించాలంటే కంపల్సరీగా పోలీసు వారికి దరఖాస్తు చేసుకొని వారి యొక్క పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే చేయాలి. వాటిలో కూడా మేము కొన్ని కండిషన్తోనే పర్మిషన్ ఇస్తాం. అంటే డీజేలు అనేది వాడకూడదు, అదేవిధంగా బిగ్గరగా లౌడ్ స్పీకర్స్ వాడకూడదు, అదేవిధంగా కొన్ని నియమ నిబంధనలు అంటే అబ్యూజింగ్ సీన్స్ ఏవి కూడా కనిపించకూడదు. ఇలాంటి కొన్ని కండిషన్లు పెట్టి మాత్రమే మేము ఆ రోజు పర్మిషన్ ఇస్తాము. అదేవిధంగా ఎవరైతే తాగి ఆ రోజు రోడ్ల మీద కానీ ఏంటంటే పాత సంవత్సరం అయిపోతుందా కొత్త సంవత్సరం రాబోతున్న ఉద్దేశంతో కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువగా మోతాదు ఎక్కువగా తాగేసి రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ బళ్ళు నడుపుతుంటూ దానివల్ల కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం మేము గమనిస్తుంటాం. ఏంటంటే డంక్ అండ్ డ్రైవ్ దానివల్ల ఏంటంటే మేము ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో కూడా డంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. అంటే తాగి ఎవరైతే వెహికల్స్ ఇష్టం వచ్చిన స్పీడ్గా నడిపి వాడు కింద పడిపోతారో, రోడ్డు మీద నడిచి అమాయకులు గుద్దుతారో వాళ్ళు చనిపోతుంటారు. కానీ ఇలాంటి సంఘటనలు ఏదైనా మనకి నూతన సంవత్సరం అనేది మన సుఖ సంతోషాలతో మనం దాన్ని వెల్కమ్ చేయాలి. కానీ విషాద ఘటనలతో నూతన సంవత్సరాన్ని మనము వెల్కమ్ చేయకూడదు. కాబట్టి దానిలో భాగంగానే పోలీసు వారు తీసుకునే ప్రతి చర్య కూడా మనం సుఖంగా మనం నూతన సంవత్సరాలకు ప్రవేశించాలనే ఉద్దేశంతో మేము కొన్ని నియమ నిబంధనలు పెడుతున్నాం. దాంట్లో భాగంగా ఈ ఎవరైనా సరే ఈ మన సాధారణ ప్రజల జీవనానికి ఎవరు కూడా ఆటంకం కలిగించరాదు. అదేవిధంగా కేకులు కూడా ఇటు ప్లేస్లో రోడ్డు మీద కటింగ్ ఏదైనా రోడ్డు మార్జిన్లో మీ ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో అలాంటివి చేసుకుని పర్లేదు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని పెళ్లకూరు సచివాలయం పరిధిలోని పెళ్లకూరు గ్రామాలకు సంబంధించి రెవెన్యూ సదస్సు టీడీపీ నాయకుడు సన్నారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఎంఆర్ఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ నిరంజన్ మాట్లాడుతూ ఈ రెవెన్యూ పరిష్కార వేదిక నందు గ్రామంలో ఉన్నటువంటి భూ సమస్యలను తీసుకువచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ గ్రామ ప్రజలందరూ కూడా
నమస్కారం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అనగా 28/12/2024న చిట్టమూరు మండలంలోని పెళ్లకూరు రెవెన్యూ గ్రామం నందు మనం రెవెన్యూ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశము ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిగానే ఉండాలి తప్ప ఎవరి ఆక్రమణలో కానీ ఎవరు కూడా కబ్జా చేయడానికి వీలు లేదు. అలాంటి కబ్జాలు ఏమన్నా గతంలో జరిగి ఉన్నాయా, రైతులకు సంబంధించినటువంటి కాలువలు కానీ చెరువులు కానీ వాగులు కానీ వంకలు కానీ ఎటువంటి ఆక్రమణ జరిగినా కూడా కఠినమైనటువంటి నిర్ణయాలతో మరలా ఆ భూమిని తిరిగి వెనక్కి తీసుకొని అనేక మంది రైతులకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఏ ప్రభుత్వ భూమిని కూడా ఎవరి ఆక్రమణలో ఉండకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రెవెన్యూ గ్రామ సభలను పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు పెళ్లకూరు రెవెన్యూ గ్రామంలో ఈ యొక్క గ్రామ సభ పెట్టి అందరూ రైతులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అందుకు గాను మనకు 5 అర్జీలు వచ్చాయి. ఈ రోజుకి గాను 3 అర్జీలు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయమని, 1 ఎఫ్లెట్ మా హద్దులు సరిగా లేవు, మా హద్దులు మాకు సరిగా నిర్ణయించమని, ఇంకోటి ఎంక్రోచ్మెంట్ ప్రభుత్వ భూమి కొంత ఆక్రమణకు గురైంది, వాటిని ఒకసారి పరిశీలించి తగు న్యాయం చేయమని కోరున్నారు. కాబట్టి నిర్ణీత కాల వ్యవధిలో ప్రభుత్వాలు ఏ దృష్టితో అయితే ఈ యొక్క రెవెన్యూ సదస్సులను ప్రారంభించారో అదేటువంటి ఆ ఉద్దేశంతోనే ఎటువంటి ఆక్రమణ లేకుండా చేయగల వారము 4వ తేదీ వరకు మనకు గ్రామ సభలు ఉన్నాయి. 4వ తేదీ పైన రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీపై విచారించడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమణలో ఉన్నట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఎక్కడికి వెనకాడకుండా ప్రభుత్వ భూమిని కానీ. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల ప్రజా పరిషత్ నందు ఎంపీడీఓ జవహర్ బాబు మీద విధులలో ఉండగా విధులను ఆటంకపరుస్తూ అటవీకి దాడి చేసిన ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని, ఇక మీదట ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులకు పాల్పడాలనే ఆలోచన రావాలి అనుకుంటే కూడా వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ జవహర్ బాబుకి సంఘీభావం తెలుపుతూ తిరుపతి జిల్లా వాకాడు మండలం ఎంపీడీఓ పిఎం అన్నపూర్ణారావు, ఏఓసీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిషత్ సిబ్బంది మరియు వెలుగు సిబ్బంది నల్ల బ్యాడ్జీతో నిరసన తెలియజేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో గాలివీడు అనే మండల పరిషత్తులో ఎండిఓ గారు జవహర్ బాబు మీద ఆ యొక్క గాలివీడు ఎంపీపీ గారి కుమారుడు సుదర్శన్ రెడ్డి విచక్షణారహితంగా దాడి చేసి ఎంపీడీఓని గాయపరిచారు. ఇలాంటి చర్యల్ని మేము అందరం కూడా ఉద్యోగస్తులందరం ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా పని ఉంటే చేయించుకోవాలి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి చర్యల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఉద్యోగ సంఘం ఒప్పుకోదు. ఈరోజు మండల పరిషత్ సిబ్బంది, అదేవిధంగా వెలుగు సిబ్బంది, ఎన్ఆర్జీఎస్, మా సచివాలయ సిబ్బంది అందరం కూడా మేము ఈ చర్య పట్ల నిరసన తెలియజేస్తున్నాము. అతని మీద కఠినమైన చర్యలు తీసుకొని మరొక ఉద్యోగికి ఇలాంటి పరిస్థితిని రాకుండా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. विष्णु कर्मादिवश्चदयतो प्रदादिवस्पथे रामराजमातो दत्ताय कम्याद हस्तयोऽर्घ्यं समर्पये कृष्णाकावेर्योर्मध्यप्रदेशे भगवदालये भगवद्भागवताचार्य ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.